ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, ఈ దినమున తండ్రి మాకు బహుమానముగా ఇచ్చిన దేవా స్తోత్రములు. చదువుబడిన వాక్య భాగమును వివరించుకొనుటకు ప్రభా చదువుకొని ఉన్నాము. మీరు కాదు నేను మాట్లాడతానని సెలవిచ్చిన మా తండ్రి, అయోగ్యుడను బలహీనుడను తండ్రి అనుటకు తగని వాడను. దేవా, నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడుమని మా మంచి బోధకుడు, రక్షకుడు, ప్రాణప్రియుడైన వరుడైన యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క గొప్ప ఏర్పాటు, రెండు అంశములు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చును. ఇది జన్మ ప్రవచనము. రెండవది గనక మరి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి ఆయన పాపిష్టులైన మనుషుల అందరి అపరాధముల నిమిత్తమై ఆయన సిలివేయబడి శ్రమలు పొంది పునరుద్ధానుడై తిరిగి లేచి వచ్చును అని, శ్రమలు పొందుతాడు అని మరి ఆయనను గూర్చి రెండవ ప్రవచనం. మూడవ ప్రవచనము, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకమునకు వచ్చి ఆయన మరి తెలియచేసినటువంటి వాగ్దానములు పుట్టక మునిపే గనక ఇర్మీయా గారు ఏమి రాశారు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించేవాడు పుడతాడు, వాడు 30 వెండి నాణ్యాలకు ప్రభువుని అమ్మివేస్తాడని మరి ప్రభువు రాశారు. గనక ప్రభువు యొక్క మరణ చరిత్రలో ఇది ఒక భాగము. అనగా ఈ జకరియా గ్రంథములో కూడా మరి ఈ యొక్క అధ్యాయములో మనము జ్ఞాపకము చేసుకుని బాగుగా మరి మనకి అర్థమయ్యేటటువంటి విషయాలు. గనక సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. గనక ఇక్కడ మొట్టమొదటిగా రాజు, ఇశ్రాయేలీలకు రాజు కావలనని ఇశ్రాయేలీలు కోరగా దేవుడు ఇశ్రాయేలీల యొక్క ప్రార్థన విని సౌలును రాజుగా అభిషేకించెను. గనక సౌలు దేవుని యొక్క చిత్తముని మరి అనుసరింపకపోవడం వలన సౌలును తొలగించి వేసి దావీదును దేవుడు రాజుగా ఏర్పాటు చేశాను. గనక దావీదుగా రాజు మరి ఏర్పడిన తరువాత గనక మరి యూదులు అందరికీ కూడా ఒకడే రాజు, ఎవరు అంటే దావీదు. గనక దావీదు తర్వాత వచ్చినటువంటి సొలొమోను గారు రాజు పరిపాలన చివరి వరకు కూడా మరి యూదులకు రాజు, గనక యెరూషలేమునకు రాజు ఒక్కడిగానే ఉండెను. గనక ఒక్కడిగా ఉన్నటువంటి ఈ యొక్క రాజు పరిపాలనలో మరి చాలా చక్కగా జరుగుతున్నటువంటి దినములు. గనక మరి సొలొమోను కుమారుడు గనక యెరోబోము వచ్చిన తర్వాత రాజ్యము 2 రాజ్యాలు అయిపోయినవి. ఒకటి ఇశ్రాయేలీల రాజ్యము, రెండవది యూదులకు ఒక రాజు. గనక ఈ 2 మరి జాతుల వారు ఒక కుటుంబానికి సంబంధించిన వారే.
గనక ఈ రెండు కుటుంబములు కూడా ఒక తండ్రి బిడ్డలే. గనక మరి 12 మంది గోత్రకర్తలు గనక మరి ఒక తండ్రి బిడ్డలే. గనక ఈ యెరోబోము పరిపాలన వచ్చిన తర్వాత ఏమి జరిగింది అంటే, ఇక్కడ ఇశ్రాయేలీలు వేరైపోయారు, యూదులు వేరైపోయారు. గనక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరలా భూలోకానికి వచ్చే వరకు ఈ రెండు కుటుంబాలు కలవడం లేదు. గనక కలవకపోవడానికి కారణాలు ఏంటంటే, మరి ఒకరి మీద ఒకరికి ద్వేషము పెంచుకొని గనక సియోనులో ఉన్నవారు యెరూషలేములోనికి రారు, యెరూషలేములో ఉన్నవారు సియోనుకి వెళ్ళరు. గనక ఎలాగున ఎక్కడికక్కడే వెళ్ళకుండానట్టుగా వారు గనక మనస్సులతో పాటు వారు కట్టుదిట్టము ఏర్పాటు చేసుకొనిరి. ఇప్పుడు ఈ యొక్క ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువు గనక మరి భూమి మీదకి రావటానికి కొద్ది సమయమే ఉంది ప్రవచనం. గనక ఈ ప్రవచనము నెరవేర్పు రాకముందే ఇటువైపు ఉన్నటువంటి మరి సియోను నివాసులు గనక యెరూషలేము నివాసులారా, ఈ రెండు మరి కుటుంబములు లేక రెండు సంఘములను ఒక్కటిగా చేయటానికి గనక మరి యెరూషలేము వారు గనక సియోను నివాసులకు సంతోషము, యెరూషలేములో ఉన్నటువంటి వారికి ఉల్లాసముగా ఉండండి. గనక ఇప్పుడు ఈ రెండు ప్రాంత ప్రజలకి దేవుడు ఒకడే, గనక ఆయనే రాజుగా వస్తాడని మరి ఈ యొక్క వచ్చిన భాగములో జకరియా గారు పుట్టకముందే యేసు ప్రభు వారు గనక మరి ఈ ప్రవచనము వ్రాసిరి. గనక ఈ ప్రవచనము నెరవేరక మునిపే గనక మరి యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తరువాత నెరవేర్పు వచ్చింది. గనక యేసుక్రీస్తు ప్రభు రాకతో ఈ సియోను నివాసులని కాదు, యెరూషలేము నివాసులని కాదు, కానీ అందరికీ కూడా యేసు ప్రభువు ఎవరై ఉన్నారు అంటే సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. గనక సమాధానమునకు కర్త. గనక ఇప్పుడు మరి మనము చదివినటువంటి క్రొత్త నిబంధనలు మరి మత్తయి వ్రాసిన సువార్త 21వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఆ ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లుగా ఇది జరిగెను. గనక ఇది జరిగెను. ప్రవక్తలు ఏం చెప్పారు? ఒక గొప్ప ఆయన ప్రవక్త ప్రభువు లోకమునకు వస్తారని వ్రాశారు. ఆ ప్రవక్త వచ్చి ఏం చేస్తాడు? పాపులను రక్షిస్తాడని వ్రాశారు. ఆ ప్రవక్త పనిలో భాగముగా ఆయన మరి 30 సంవత్సరములు ఆయన యెరూషలేములో గనక మరి జరగబోయేటువంటి కార్యముల కొరకు మరి ఆయన ఎదురు చూస్తూ ప్రధాన యాజకుడిగా పనిచేయాలంటే 30 సంవత్సరాలు దాటాలి. 30 సంవత్సరములు మరి వయసు వచ్చినప్పుడు ఆయన తిన్నగా మరి యోర్దాను నదికి వెళ్ళినప్పుడు అక్కడ యోహాను గారు బాప్తీసం ఇస్తున్నప్పుడు ఆయన కూడా దేవుని సేవ చేయడానికి
మరి బాప్తీసము తీసుకొని గనక 40 దినాలు మరి ఉపవాస ప్రార్థన చేసి గనక శక్తి పొంది మరి సువార్త చేయటానికి అనగా దేవుని రాజ్యమును గూర్చి గనక మరి దేవుని నమ్మండి రక్షణ పొందండి అని గనక అనేకమైనటువంటి సూక్తులు వారికి తెలియచేస్తూ సువార్త ప్రకటించిన దినములవి. గనక 33.5 సంవత్సరము కాలములో గనక ఆయన ఈ పైనున్నటువంటి 3.5 సంవత్సరముల కాలము గనక ప్రభువు దేవుని సేవ చేసినటువంటి దినాలు. ఈ సేవ చేసిన పని ఏమిటి ముఖ్యముగా అంటే రోగులను బాగు చేయుట. గనక మరి పక్షవాత రోగులను పరిపెత్తుకొని వెళ్ళుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట. ఇలాగున గనక మరి అనేకులను ప్రభు బాగు చేశాను. గనక ప్రభువు బాగు చేసినటువంటి వారిని ప్రభువును కూడా మరి వారు శ్రమలు పెట్టుటకు ప్రారంభము చేసిరి. గనక ఈ శ్రమ దినములు గనక మరి ప్రారంభమైనప్పుడు మనము యెరూషలేములోనికి వెళుతున్నాం. అక్కడ మనిషి కుమారుడు పాపిష్టులైన వారి చేతికి అప్పగింపబడునని ప్రభు ముందుగానే ప్రవచనము చెప్పిరి. ఇప్పుడు గనక మరి ఆ ప్రవచనము మాదిరిగానే గనక యేసుక్రీస్తు ప్రభువారు ఈ 3 సంవత్సరాల్లో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకునేను. వారి పేరులు మీరెరుగుదురు. గనక ఈ యొక్క మరి మత్తయి రాసిన సువార్తలో 21వ అధ్యాయము తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరను ఉన్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి ఇక్కడ ఏం చెబుతున్నాడు యేసు ప్రభు వారు? ఆ శిష్యులు ఎవరో కానీ పేర్లు తెలియవు. గనక 12 మంది శిష్యులలో 2 శిష్యులను పిలిచి మనము ఈ యొక్క మరి ఒలీవ చెట్ల దగ్గరనున్నటువంటి ఈ బేత్పేగేకు బేతని అనే గ్రామములో బడి వెళ్ళవలసి వచ్చినప్పుడు గనక మన ముందున్నటువంటి గ్రామములోనికి వెళుతున్నాం. గనక ముందుగా మీరు వెళ్ళి గనక ఏం చేయమన్నాడు ఆయన? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని మరి ప్రభువు చెప్పాను. కాబట్టి శిష్యులైన వారు మన ముందరున్న గ్రామములోనికి మీరు వెళ్ళి గనక వెళ్ళగానే గ్రామములోనికి వెళ్ళగానే మరి ఒక గాడిద ఒక ఇంటి మరి ద్వారమున కట్టివేయబడి ఉంటుంది. దానిని విప్పుచున్నప్పుడు మీరెందుకు దాన్ని ఇప్పుచున్నారని గనక వారు గాడిద ఆ యజమాని గనక అడిగితే ఇది ప్రభువునకు కావలసి అన్నదని చెప్పండి, అతని వెంటనే పోనిచ్చును అని తెలియజేశారు. ఇక్కడ శిష్యులైన వారు గనక 2 పంపించేటప్పుడు గనక గ్రామములోనికి వెళుతున్నారు. గనక ప్రభువు చెప్పినట్లుగా వారు వెళ్ళారు. గాడిదని విప్పుతున్నారు. విప్పేటప్పుడు ఎందుకని అడిగితే ఇది ప్రభువునకు కావలసి అన్నదని ప్రభు చెప్పినట్లుగానే చెప్పి విప్పి తోలుకొని వచ్చిరి. గనక ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే ప్రభువు తన శిష్యులకు మీరు వెళ్ళి 2 వెళ్ళి గనక గాడిద ఇప్పి తోలుకొని రండి అని పని చెప్పాను. గనక పని చెప్పగా వారు ఇప్పుడు గాడిద ఎందుకు, ఇప్పుడు ఆ గాడిద ఏం అవసరం ఉంది, గనక ఇప్పుడేమంత అవసరము గాడిదతోటి అని వారు ఏమీ అనలేదు. ప్రభువు చెప్పారు గనక ప్రభువు చెప్పినట్లుగా వారు ఆ గ్రామములోనికి వెళ్ళి గాడిదని విప్పి తోలుకొని వచ్చారు. గనక ఇక్కడ మరి
ప్రభు చెప్పినట్లుగా ప్రభు ఏదైనా పని చెప్తే ఖచ్చితంగా చేయాలి. ఏం చెప్పకూడదు, ఇది అవసరమా, ఈ గాడిద అవసరమా, ఇదేం అవసరము, ఇది ఎందుకు అవసరం అని ప్రశ్నలు వేస్తే పని ఫలితము దొరకదు. వారు ఇవన్నీ ఏం చెప్పకుండానే వెళ్ళి గాడిదని విప్పారు, తోలుకొని వచ్చారు. గనక ప్రభు చెప్పినట్లుగా అది దర్శనములోని కానీ లేకపోతే పని తీరును కానీ ప్రభు చెప్పినట్లుగా చేస్తే గనక బాగుంటుంది. ప్రశ్నిస్తే బాగోదు. ఇక్కడ శిష్యులు ప్రశ్నింపకుండా వెళ్ళి ఆ గాడిదని విప్పుకొని తోలుకొని వచ్చరి. ప్రభు చెప్పినట్లుగానే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇక్కడ ఇంకొక సంగతి ఏంటంటే గనక శిష్యులు మరి ప్రభువును వెంబడించిన వారు, నమ్మినవారు. అలాగే శిష్యులలాగానే ప్రభువును వెంబడించినట్లుగా మనమును గనక ప్రభువును నమ్మిన వారము, గనక వాక్యాన్ని నమ్మిన వారు. అవునా కదా? అవును. గనక ప్రభు శిష్యులు ఎలాగూ నమ్మిరో అలాగే మనమును నమ్మితిమి. గనక మనమును ఆయన చెప్పింది చేయాలి. గనక ఇక్కడ చెప్పింది చేయాలి. గనక ఆయన అడిగింది ఇచ్చివేయాలి. చెప్పింది చేయాలి ఒక పని, రెండవది అడిగింది ఇచ్చివేయాలి. గనక మరి దేవుడు ఏదైనా అడిగితే గనక ఖచ్చితంగా ఇచ్చివేసే గుణము గనక ఎంతమందికి ఉంటుందో గనక చాలామందికి ఉండదు. ఎందుచేత అంటే మరి చిన్న విషయం గుర్తు చేస్తాను, మీకు కూడా తెలిసిన సంగతే. పాత చర్చి జంబేసి ఉండేది. ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు కొంత నీరు కిందకు వస్తుందని మరి గడ్డి, ఎవరినైనా గడ్డి వెళ్ళి అడిగితే గనక గడ్డి ఉన్న వాళ్ళే గడ్డి, మాకు గడ్డి సరిపాదు అన్నటువంటి రోజులు ఉన్నాయి. గనక ఎన్ని ఎకరాల గడ్డి ఉడిచినా కానీ ఎంత సరిపోద్ది మందిరానికి వేయడానికి? గనక ఎంత సరిపోతుంది, ఎక్కడ కారితే అక్కడ వేయటానికి, ఆ గడ్డి కూడా ఇవ్వటానికి గనక మరి మా పశువులకు సరిపోదని చెప్పిన వారు ఉన్నారు. ఇది ఎవరో చెప్తే విన్నది కాదు. గడ్డి దగ్గరికి వెళ్ళి అడిగి ఆ గడ్డి మరి ఆ ఆసామి చెప్పినటువంటి సంగతులు ఇవి. గనక కొన్నిసార్లు కొన్ని సంగతులు గనక ప్రభువునకు ఇవ్వలసి ఉండి కూడా ఇవ్వలేరు. ఇవ్వకపోతే గనక మరి దేవుని ఆశీర్వాదం మనకి రాదు అని మనం గుర్తించాలి. ప్రభు ఆశించినది, ప్రభు కోరుకున్నది ఏదైనా సరే మనకున్నది ప్రభువునకు ఇచ్చివేయాలి. గనక అబ్రహామును దేవుడు అడిగాడు. ఏమడిగాడు? నీ ఒక్క కుమారుణ్ణి నాకు బలి ఇచ్చేయి అన్నాడు. గనక ఇచ్చేయి అనగానే అబ్రహాము గారికి ఒక్కడికే హక్కు ఉందా? శారమ్మ గారికి హక్కు లేదా? ఉందా లేదా? ఉంది. కాబట్టి శారమ్మ గారి దగ్గరికి వెళ్ళి అబ్రహాము గారు ఏం చెప్పాలి? గనక ప్రభువు ప్రార్థన చేసినప్పుడు నాకు ఇస్సాకుని బలిగా ఇచ్చేయమన్నాడు. గనక మరి ఇది దేవుడికి ఇవ్వటం మంచిది అని శారమ్మ గారికి చెప్పాలి. గనక శారమ్మ గారికి చెప్పకుండా అబ్రహాము గారు వెళ్ళడం న్యాయమా? న్యాయమా? మన దృష్టిలో న్యాయం కాకపోయినా గనక దేవుడి దృష్టిలో అబ్రహాము గనక తన కుమారుణ్ణి గనక దేవుడు అడిగాడు, దేవుడికి బలిగా ఇస్తాను అని శారమ్మ గారికి కానీ చెబితే గనక ఈ యొక్క కార్యక్రమము ఏమవుదంటండి, నెరవేరటానికి అవకాశము ఉండదు. అందుకని గనక అబ్రహాము గారు తానే తన సొంత నిర్ణయం తీసుకొని గనక మరి దేవుడికి బలి ఇవ్వటానికి అక్కడికి వెళ్ళాను. గనక అబ్రహాము అంత విశ్వాసము కలిగిన వాడు గనకనే గనక మరి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఒకవేళ దేవునికి మరి ఏదైనా ఇచ్చేటప్పుడు ఇది దేవుడికి ఇచ్చివేయాలి అని అనుకోవటం వేరు, ఇవ్వటం వేరు. గనక ఇచ్చి వేస్తేనే అది పని నెరవేర్పులోనికి వస్తుంది. గనక రేపిద్దాం ఎల్లుండి ఇద్దామంటే అది అక్కడే ఉండిపోతుంది. గనక ఎలాగున గాడిద
ఆ యజమాని ఎందుకు ఇప్పుతున్నారు అంటే ఇది ప్రభువును కావాల్సింది అంటే ఆ తోలికెళ్ళిపోండి అని అన్నాడు. అనగా ప్రభువునకు ఇచ్చే గుణము కూడా ఉండాలి, ప్రభువునకు ఇచ్చే గుణము కూడా ఉండాలి. గనక 5 రొట్టెలు 2 చేపలు చిన్న బిడ్డలు గనక మరి మీ దగ్గర ఏముంది అని అడిగితే గనక మరి అనేకులు పెద్దలు ఉన్నారు గనక వారు ఏముంది అని అంటే ఏమీ సమాధానం చెప్పలేదు. గనక చిన్న బిడ్డలు మా దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయని వారు ప్రభువునికి ఇచ్చి వేసిరి. గనక ఇచ్చి వేసినందుకు ఈవేళ మనం వారిని కూడా చెప్పుకుంటున్నాం. గనక అక్కడ చిన్న బిడ్డలు ఇవ్వకపోతే ఈవేళ మనం చెప్పుకునే అవసరత రాకపోవచ్చునేమో. గనక ఇలాగన ప్రభువు చెప్పింది చేసేవారిలా ఉండాలి, ప్రభువు మరి అడిగింది ఇచ్చేవారిలా ఉండాలి. సరే ఈ గాడిద మరి ఈ గాడిద యజమాని గారు కూడా ఈ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 12 మంది. ఈ 12 మంది శిష్యులతో పాటు యేసు ప్రభువునకు ఎంతమంది శిష్యులు ఉన్నారు అని బైబిల్ గ్రంథములో చూస్తే 70 మంది ఉన్నారు. ఇంకా 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యులలో ఈ గాడిద ఇచ్చిన వాడు కూడా ఒకడు. అలాగే గనక మరి మేడగది నీళ్లకొండ మోసుకొని పోతున్నప్పుడు వాని వెనకాలే వెళ్ళండి, ఓ మేడగది చూపిస్తాడని చెప్పగా గనక వీళ్ళు వెళ్ళి ఏం చెప్పారు, ప్రభువు విడిది గది అడుగుతున్నారు. అది చిన్నదా పెద్దదా గనక ఎక్కడా ఏంటి అని అడగలేదు. ప్రభువు ప్రార్థన చేసుకోవడానికి విడిది గది అడుగుతున్నాడని చెప్పగా అతడు కూడా ఏం చేశాడు, ఆ యొక్క మేడగది అంతా కూడా మరి శుభ్రము చేసి బాగు చేసి గనక అది ప్రభు శిష్యులకు కూడా ఇచ్చివేశాను. గనకనే అది ఏమయ్యింది, గనక 120 మంది పరిశుద్ధాత్మతో నింపబడటానికి ఈ గది మరి ఆశీర్వాదకరమైనటువంటి గదిగా మారింది. గనక ఇది 12 మంది శిష్యులు గనక మిగతా వారు ఆత్మతో నింపబడటానికి ఈ స్థలము గనక మరి ఆ వ్యక్తి ప్రభువుకి ఇవ్వగా గనక అది మరి మంచి స్థలముగా దీవించబడిన స్థలముగా మరి ఇప్పటికీ ఉంది. అలాగే గనక ఆ స్థలము కూడా ప్రభువునికి ఇచ్చుట, గది కూడా ప్రభువునికి ఇచ్చుట. అలా ఇస్తేనంటండి దేవుడు వారిని ఆశీర్వాదిస్తాడు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? అరిమతయి యోసేపు. ఆయన గనక మరి భూమి మీద గనక ఇంకా బతికుండగానే తన కొరకు ఒక సమాధిని తొలపించుకున్నాడు. అతడు ధనికుడు, మంచి గౌరవస్తుడు, మంచి ప్రార్థనాపరుడు గనక మంచి మరి ఆ వ్యక్తి గనక మరి పిలాతు అంటే ఆ యొక్క అరిమత యోసేపు గారంటే పిలాతుకు మంచి గౌరవం ఉంది. గనక తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క సమాధిని ప్రభువుకి ఇచ్చివేశాడు. ఒకవేళ అరిమత యోసేపు నా సమాధి నాకే కావాలి, నేనే తొలిపించుకొని ఉన్నాను అని అనుకుంటే గనక ఆ అరిమతయ్య పేరు కానీ సమాధి కానీ ఎక్కడ కనిపించదు, మాటలు రావు, గనక పరిస్థితి లేదు. గనక అది ప్రభువునికి ఇచ్చివేశాడు. గనక ఆ యొక్క సమాధి తొలిపించుకున్న అతని పేరు, అలాగే సమాధి ఉన్న స్థలము అది ప్రభువునికి ఇచ్చివేశాడు. కాబట్టి ప్రభు పునరుద్ధానుడు అయ్యాడు. కాబట్టి ఆ స్థలము ఎంతో మహిమకరమైనటువంటి స్థలముగా మరి దేవుడు దీవించాడు. కాబట్టి మనము దేవుడి చేత దీవింపబడాలి అంటే ఆ 12 మంది శిష్యుల లాగున మరి ఆ యొక్క 70 మంది శిష్యుల్లో ఉన్నటువంటి వారు కూడా కొందరు అంతరంగముగా ప్రార్థన చేశారు, కొందరు అంతరంగముగా దేవునికి కానుకలు ఇచ్చారు. నికోదేము అనే ఒక అతను ఉన్నాడు, అంతరంగ విశ్వాసి అతడు. కాబట్టి అంతరంగ విశ్వాసి అతడు ప్రభు వస్తారని గ్రహించినవాడు. అలాగే ప్రభు దగ్గరికి నికోదేము వస్తాడని ప్రభువు కూడా ఎదురు చూసినటువంటి సంగతులు ఉన్నవి. కాబట్టి ఎలాగున ప్రభువునకు మరి ప్రభువు చెప్పిన పని చేసేవారు ప్రభు అడిగింది
ఇచ్చేవారు. గనక మరి ఇలాగ చూస్తే బైబిల్ గ్రంథాల్లో చాలా సంగతులు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ గాడిద పిల్ల గనక ఈ గాడిద పిల్ల మరి ప్రభు దగ్గరికి తీసుకొని రాగా, ప్రభు మరి దగ్గరకు రాగా ఈ గాడిద మీద ఏమేశారంటండి? ఏమేశారు? బట్టలేశారు. గనక బట్టలు వేయగా గాడిద మీద ప్రభువు కూర్చున్నారు. గనక కూర్చున్నటువంటి ప్రభువు మరి మార్గం అంట గాడిద వెళుతూ ఉంటే ఈ మార్గం అంతా పొడుగునా కూడా బట్టలు పరిచారంట. తర్వాత ఈ ఈత మట్టలు పట్టుకొని దేవుని మరి స్తుతిస్తూ ఎక్కడికి వెళుతున్నారు అంటే యెరూషలేములోనికి వెళుతున్నారు. కాబట్టి మరి సమాధానము గనక మంచిది ఏది కూడా యెరూషలేములో నుండి వస్తుంది అని నేను అనుకోవడం లేదని యేసు ప్రభు వారే అన్నారు. అలాగే యేసు ప్రభు వారు యెరూషలేము కొరకు కన్నీరు విడిచారు, ప్రార్థన చేశారు. అలాగనే ఈ యొక్క యెరూషలేములో నుండి ఏది మంచిది రాదు అనేటువంటి తలంపు ఒకటి ఉంది. అలాగే ఈ యెరూషలేములోనికి ఎంతమందిని బోధకులను పంపించినా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపివేశారు. గనక శ్రమ పెట్టి వేశారు. గనక ప్రవక్తలను గనక అభిషక్తులను ఎవరినీ లెక్క చేయడం లేదు. గనక అందరినీ కూడా హింస పెట్టి వేశారు. అలాగే యేసు ప్రభువు కూడా గనక ఆ యెరూషలేములోనికి తనతో మరి ఎంతమందిని పంపించినా వారిని వీరు హింస పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఆ యెరూషలేములోనికి వెళుతున్నారు. యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ద్వారం ఉంటుంది. 20 అడుగులు వెడల్పు, సుమారుగా మరి 30 అడుగులు పైకి ఎత్తుగానే ఉంటుంది. కాబట్టి అంత పెద్ద ద్వారం ఉంటుంది. ఈ ద్వారము గుండా మరి ప్రవేశించుట 2 కారణాలు. గనక ఈ ద్వారము గుండా ప్రవేశించాలి అంటే గనక మరి యుద్ధము చేసేవాడైతే, యుద్ధ సూచనలు ఇచ్చేవాడైతే, సమాచారం అందించేవాడైతే గుర్రము మీద ఆ యుద్ధ సమాచారము బయట నుండి ఈ ద్వారము గుండా యెరూషలేము మరి లోనికి వెళ్ళి ఆ రాజులకు యుద్ధ సమాచారము, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండండి అని ఈ గుర్రం మీద వెళ్ళి గనక యుద్ధ సమాచారం చెప్పి రావడానికి ఈ గుర్రమే ఒక సాదృశ్యం. గనక ఈ గుర్రం మీద వెళ్ళేవాడు ఎవడైనా యుద్ధ సూచనే పట్టుకొని వస్తాడని ఒక ఆనవాయితీ కలదు. అలాగే మరి దేవుడు ఎవరు అంటే గనక దేవుడు ఎవరు అంటే సర్వ సృష్టికి రాజు. ఏమై ఉన్నాడు? ఆయన రాజు అయి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 47 అధ్యాయములో గనక మరి చూస్తే దేవుడు మహారాజు అయి ఉన్నాడు. గనక రాజైనటువంటి ఆయన చూడండి, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. అలాగనే 7వ వచనములో కూడా దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము రాజు గనక ఎవరైనా యూదులకు రాజు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు అమ్మ? ఎవరు? యూదులకు రాజు. గనక ఈయన సర్వభూమికి రాజు అయినటువంటి దేవుడు. ఈ రాజు అయినటువంటి ప్రభువు తండ్రి అంతరంగములో నుండి వచ్చినటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కూడా రాజే. గనకనే ఆయన రాజు అని మత్తయి సువార్త రాసిన ఆయన రాశారు. గనకనే మరి 2వ అధ్యాయములో, మత్తయి సువార్త 2వ అధ్యాయములో గనక విపులంగా రాయబడి ఉంది. గనక మరి యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ? 2వ వచనములో. గనక యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? గనక యూదులకు రాజీయన ఇప్పుడు ఈ యొక్క గార్దాబ సింహాసనం మీద ఆసీనుడై, గార్దాబా సీనుడై
యెరూషలేములోనికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే సమాధానమునకు కర్త దేవుడు. ఎవరు? సమాధానమునకు కర్త. కాబట్టి ఈయన ఏం పట్టుకెళ్తున్నాడు అని అంటే యెరూషలేములోనికి సమాధానకర్తగా వెళుతున్నాడు. గాడిద మీద వెళ్ళేవాడు సమాధానకర్తగా, మరి సమాధానకరమైన సువార్త పట్టుకొచ్చేవాడు, గాడిద మీద వచ్చేవాడు సూచనలు ఉన్నవి గనుక ఈ గాడిదని ఆధారము చేసుకొని ఆయన యెరూషలేములో ఉన్నటువంటి వారి దగ్గరికి సమాధానకర్తగా సమాధానకరమైన శుభవర్తమానము పట్టుకొని వెళుతున్నాడు. కాబట్టి ఈయన రాకే శుభవార్తకరమైనటువంటి మాట గనుకనే లూకాసు వార్త 2వ అధ్యాయము లూకాసు వార్త గనక 2వ అధ్యాయములో గనక మరి చూస్తే గనక ఏమి జరుగుతున్నది? ఈయన గనక మరి రాకను గూర్చి గనక ఈయన యొక్క సంగతులను గూర్చి తెలియచేస్తూ గనక ఈయన సమాధానమునకు కర్త అని, గనక ఈయన సమాధానమునకు మరి కర్త అయి ఉన్నాడని 14వ వచనము 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండిరి. గనుక ఆయన సమాధానకర్త. ఆయన ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండును, ఆయన ఎక్కడుంటే అక్కడ శాంతి ఉండును, ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండును. కాబట్టి ప్రభువు సమాధానమునకు కర్త అయినటువంటి ప్రభువు ఈ గాడిద మీద ఊరేగుతూ యెరూషలేములోనికి వెళుతున్నారు. గనక ఇక్కడ 2 సూచనలు. ఒకటి ఏంటంటే ఇక్కడ చాలా గుంపులు ఉన్నవి గనక ఆ గుంపులు మరి మనము ఎత్తుకోవడం లేదు. కాబట్టి ఈ యొక్క మార్గములో వెళ్ళేటప్పుడు గనక ఇప్పుడు గార్దాబాసీనుడై గనక ఆయన గార్దాబాసీనుడై గనక తను తాను తగ్గించుకొని యెరూషలేములోనికి గార్దాబమును ఆధారము చేసుకొని గాడిద మీద మరి ఆ పిల్లలు పెద్దలు అందరూ కూడా స్తుతి పాటలతో పాడుతూ గనక యెరూషలేములో శ్రమ ఉంది, ఆయనను ఆ శ్రమకు ఎదురు వెళుతున్నటువంటి ప్రభువు. అలాగునే మరి ప్రభువు ఇప్పుడు ఈ యొక్క సమాధానకర్తగా ఈ గార్దాబం మీద యెరూషలేములోనికి వెళ్ళడానికని ఆయన మరలా తిరిగి గనక భూమి మీదకి వచ్చినప్పుడు గనక 7 ఏండ్ల శ్రమకాలం అప్పుడు 1000 ఏండ్ల యొక్క సంఘ మరి శ్రమల కాలములో ఉన్నప్పుడు గనక అక్కడ గొప్ప కార్యము జరుగుతుంది. గనక ఆయన ఇప్పుడు ఈ గార్దాబముని ఆధారము చేసుకొని యెరూషలేములోనికి వెళ్ళిన ఆయనే మరలా 2వసారి వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడంటండి? తెల్లని గుర్రము మీద వస్తాడు. గనక తెల్లని గుర్రం మీద వస్తాడు గనక ఈ ద్వారము యేసుక్రీస్తు ప్రభువు గనక మరి వెళ్ళిన తరువాత ఆయనను సిలువేయబడిన తర్వాత ఈ ద్వారము మూసివేయబడి ఉంది. ఇప్పటికీ కూడా ఈ ద్వారము తెరవబడలేదు. మరలా ఎప్పుడు తెరవబడుతుంది అంటే ఆయన 2వ రాకడ మరలా భూమి మీదకి వచ్చినప్పుడు గనక ఆయన భూమి మీదకి వచ్చి ఎన్ని శ్రమలైతే పొందెనో గనక ఎంత తగ్గించుకునేనో అవన్నీ మనం ఎరుగుదాం. గనక పాపలను తిరుగుబాటుదారులను అందరినీ కూడా క్షమించను. గనక 7 ఏండ్ల యొక్క మరి సంగమునకు విందు, అక్కడేమో మరి మిగతా వారికి శ్రమలు వచ్చును. గనక మరలా ఆయన వచ్చినప్పుడు మేఘాసీనుడై ఈ యొక్క ద్వారము గుండానే యెరూషలేములోనికి వెళ్ళును. యెరూషలేములోనికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిపాలనంతా ఆయనదే. కాబట్టి అక్కడ మనుషులు ఎవరు పరిపాలన చెయ్యరు. గనుక ఇక్కడ ఇప్పుడు ఈ యెరూషలేము మందిరము గనక ఏమయ్యింది, ఎలాగయ్యింది అని మనం చూస్తే గనక
ఈ యొక్క 20 మరి అధ్యాయములో 21 అధ్యాయము గనక మరి మత్తయి సువార్త 21 అధ్యాయములో గనక నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని 10వ వచనం అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఇక్కడ చూడండి, ఇప్పుడు యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారి వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారనెను. గనక యెరూషలేములోనికి వెళ్ళిన తరువాత 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన గనక ఆ దేవాలయమునకు దీపము ఆయనే, ఆ దేవాలయమునకు యాజకుడు ఆయనే. కాబట్టి ఆయనే పరిపాలన చేయవాడు. ఈయన ఆ దేవాలయములోనికి వెళ్ళి చూసినప్పుడు ఏమున్నాయంటండి, వ్యాపారాలు పెట్టుకున్నారు దేవాలయములో. గనక పశువులు వ్యాపారము, గొర్రెల వ్యాపారము, మేకల వ్యాపారము, అలాగే మరి పక్షుల వ్యాపారము, పావురళ్ళు వ్యాపారము, గువ్వల వ్యాపారము, ఇలాగన అనేక రకములైన వ్యాపారము ఎక్కడ పెట్టారు అంటే దేవుని మందిరములో పెట్టారు. గనక ఆ వ్యాపారము చేస్తున్నటువంటి వారిని చూసి వారిలో దగ్గరున్న ఆ బల్లలు పారవేసి వారి ఆ వ్యాపారమునకు మరి వారు పెట్టుకున్న వస్తువులన్నిటినీ కూడా మరి పడద్రోసెను. గనక ఇప్పుడు ఆయన శరీరధారిగా వచ్చి ఈ రోకలమ్ము వారి పీటలు బల్లలను పడద్రోసెను. గనక మరి యేసు ప్రభు వారు మరి ఆలయము 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 అని మనం చెబుతున్నాం. గనక మరి ఇర్మియా గ్రంథములో గనక చూస్తే ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయం అని మీరు చెప్పుచున్నారే. గనక ఈ ఆలయము గనక ఎలా ఉన్నది, ఏమైనది గనక మీరు తెలుసుకొనవలసిన వారై ఉన్నారని మరి వారికి ప్రభువు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. గనక ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయం అని చెబుతున్నారు. కానీ ఆలయము ఆలయము అనడం వరకే కానీ ఆలయమునకున్నటువంటి నీతి నియమాలు మాత్రము లేవు అని ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుదాం. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బాగేనండి, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలయం ఇది, దేవుని ఆలయం ఇది, దేవుని మందిరం ఇది, దేవుని మందిరం ఇది అని 3 సార్లు చెప్పడం జరిగింది. గనక దేవుని మందిరం అయితే, దేవుని ఆలయం అయితే గనక శుద్ధి శుభ్రం కలిగి మరి దేవుని ఆలయమే. కాబట్టి అది దాన్ని అపవిత్రపరచకూడదు. గనక ఇక్కడ బహిరంగంగా కనబడుతున్న ఆలయము అలా చెబుతున్నారే కానీ ఈ ఆలయమునకును వారి మాటలకని వారి ప్రార్థనలకని వారి యొక్క జీవితాలకు సంబంధము లేనటువంటి జీవితాలు కలిగిన వారని మరి ఇక్కడ రాయబడి ఉన్నది. అలాగే గనక
ఎవరైతే దేవుని ఆలయమును పాడు చేయనో వారిని దేవుడు ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. కాబట్టి గనక ఎంత దుర్మార్గుడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడు చూడండి. మనుషుడు ఎవడన్నా దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడా అంటే చేయడు, చేయలేడు. కాబట్టి దేవుని ఆలయమై ఉన్నటువంటి గనక ఈ ఆలయమును పాడు చేస్తే గనక దేవుడు ఊరికే ఉండడు. అలాగే ఈ ఆలయము మరి దేవుడు ఉండే స్థలమని, మానవుని యొక్క అంతరంగము కూడా దేవుని ఆలయమై ఉన్నదని మనము గ్రహింపవలెను. గనక మరి కొరింథీ పత్రికలో గనక 3వ అధ్యాయములో 16వ వచనం, 1 కొరింథీ పత్రిక, మీరు చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఈ విషయాలు మనకెరుకే. గనక ఏమై ఉన్నాము? దేవునికి మనం ఏమై ఉన్నాము? దేవునికి మనం ఏమై ఉన్నాము? మన అంతరంగము, హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. గనక మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. గనక దేవుని ఆత్మ నివసించే స్థలం ఏది? దేవుని ఆత్మ నివసించే స్థలం ఏది? మానవుని యొక్క అంతరంగమనే ఆలయము, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆలయం. గనక ఈ మనిషి అంతరంగమనే ఆలయములో దేవుని ఆత్మ నివసించునని మీరు ఎరుగరా? గనక మరి నివసించును. గనక ఎవడైనను, ఇక్కడ మళ్ళా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వానిని పాడు చేయను. గనక దేవుని ఆలయమై ఉన్న ఈ శరీరాన్ని ఎవడు పాడు చేస్తాడో, ఈ హృదయాన్ని ఎవడు పాడు చేస్తాడో, గనక ఎవరు పాడు చేసుకుందురు గనక దేవుడు అంటండి వారిని కూడా ఏం చేస్తాడు? గనక హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు అందరి హృదయాలు దేవుడు ఎరుగునా ఎరగడా? అందరి హృదయాలు దేవుడు ఎరుగును అని వాక్య భాగం ఎక్కడుంది? ఒకసారి ఎవరికైనా ఆలోచన వస్తే తెలియజేయండి. గనక అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అని, గనక అందరి మనసులు ఎరిగిన దేవుడు అని, గనక 12 మంది శిష్యులు, గనక మరి 120 మంది అపోస్తల కార్యములలో గనక ఈ వాక్య భాగము చదువుతాం. గనక అందరి హృదయాలు ఎరిగిన దేవుడు అని 32, 33, 23, 24 వచనాల్లో చదువుతాం. 24 వచనం, 1వ అధ్యాయము 24 వచనం, అపోస్తల కార్యములు 24 వచనములో ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. గనక అందరి హృదయములు ఎరుగున్న ప్రభువా. ఇక్కడ అందరు కలిసి మా అందరి హృదయాలు ఎరుగున్న దేవుడవు, అలాగే యూదా తప్పిపోయిన విషయం కూడా అతని హృదయం కూడా ఎరుగుదువు. ఇక్కడికి వచ్చేసరికి ఈ లోటు పూడ్చుకోవడానికి ఇంకొక వ్యక్తి కావాలి, అతని హృదయం కూడా నీవు ఎరుగుదు. గనక అందరి హృదయాలు కూడా ప్రభువు ఎరుగును. గనక అందరి మనసులు దేవుడు ఎరుగును. గనక మన మరి శారీరకమైనటువంటి మన అవయవాలు మహిమకరముగా దేవునికి గనక మరి ఏర్పాటు దేవునికి మరి పరిశుద్ధత కలిగి ఉండాలి, కానీ అవి అపవిత్రమైనవిగా కనబడకూడదని దేవుడు గనక హృదయం అంతా బాగుంటే అవయవాలన్నీ బాగుంటాయి, అవయవాలన్నీ బాగుంటే హృదయం అంతా బాగుంటుంది, దృష్టి అంతా బాగుంటుంది. కాబట్టి ఈవేళ యెరూషలేములోనికి వెళ్ళి గనక మరి దేవాలయములో క్రయ విక్రయములు అమ్మువారిని వారి పీటలను పడదోసి నా మందిరమును మీరు దొంగల గృహగా చేసితిరి అని ప్రభువు కోపపడెను. గనక ఎవరైనా సరే హృదయాన్ని
దొంగలకి నిలయముగా, దొంగలకి గృహముగా మాత్రం చేయకూడదు. కాబట్టి అది దేవునికి విరోధమైనటువంటి కార్యమై ఉన్నది గనక వాటికి ఎప్పుడూ తావివ్వకూడదు. హృదయము దేవునిది, దేవునికే పని చేయాలి, దేవునికే స్తుతించాలి. కాబట్టి పక్కదారికి వెళ్ళిపోతే గనక మరి ఈ మన హృదయము పాడైపోవటం కాకుండా, అది దేవుని మందిరము, అది పాడైపోతే దేవుడు వారిని ఏం చేస్తాడంటండి, గనక దేవుడు ఎవరిని కూడా పాడు చేయడు, కానీ వారి క్రియలే వారిని పాడు చేస్తాయి అని వాక్యములో రాయబడి ఉంది. గనక వారి క్రియలే వారిని పాడు చేయును, వారి క్రియలే వారిని శ్రమలలోనికి తీసుకుని వెళ్ళును, వారి క్రియలే వారికి ఇబ్బందికరముగా మారిపోతాయి, వారి క్రియలే వారికి గనక భారముగా మారిపోతాయి, వారి తలంపులే వారికి భారమైపోతాయి. కాబట్టి ఇది మనము మన హృదయము దేవుని మీద నిలుపుకున్నంతసేపు, దేవునికి మన హృదయాన్ని ఇచ్చినంత సేపు కూడా ఏమీ ఉండదు. ఎప్పుడైతే దేవుని మీద హృదయం తొలగించుకుంటామో అప్పుడే మరి లోపలికి ఏమొస్తుంది అంటే చెడు లక్షణాలు వచ్చి వేస్తాయి, దేవునికి విరోధముగా. మరి అవేం చేస్తాయి అంటే ఆ దేవునికి దగ్గర ఉండకుండా దూరంగా తీసుకుని వెళ్ళిపోతాయి. గనక ఆ క్రియలు చెడ్డవి. అవి ఎన్ని చెడ్డ క్రియలు ఉన్నా కానీ మన చుడుదిరగా రావచ్చునేమో, కానీ మన శరీరాన్ని అంటకూడదు. ఒకవేళ శరీరాన్ని అంటుకున్నా కానీ మన హృదయములోనికి మాత్రము అవి రాకూడదు. వచ్చినయ్యా ఇక మరి ఒక మాదిరిగా ఉండదన్నమాట. గనక చాలా జాగ్రత్తగా నా హృదయము, అందుకే మరి గనక మరియమ్మ గారు నా హృదయము నా ప్రభువుని గనక మరి ఆనందించుచో ఉన్నదని తెలియచేసినది ఆమె. నా హృదయము నా ప్రభువు గనక మరి ఆత్మతో నింపబడినందువలన ఆమె గనక నా ప్రభువునందు నేను ఆనందించుచున్నాను అని ఆమె అంత మరి గంభీరముగా చెప్పగలిగాను. గనక ఆమె హృదయము నిండా కూడా దేవుడే, ఆమె హృదయము నిండా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినది. గనక సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి గనక దేవుని పని చేయాలి. గనక ఒక్కటే వ్యక్తి అయినప్పుడు ఒక హృదయమే, అంతమంది కలిసి ఒకే వ్యక్తిలా పనిచేస్తేనే ఒకే ఆత్మ, ఒకే మరి హృదయము, ఒకే తలంపు, ఒకే మరి పని మీద వెళ్ళినట్లుగా ఉంటుంది. గనక ఎవరి తలంపులు వారివి అనుకోండి, పని వేరైపోద్ది, పరిస్థితులు వేరైపోతాయి. గనక ప్రతిఫలము కూడా వేరువేరుగానే ఉంటుంది. అలా ఉండకూడదు. గనక సంఘమంతా ఒకే సంఘములాగే పనిచేయాలి, ఒకే హృదయంలాగే అందరూ పనిచేయాలి, ఒకే తలంపులాగే అందరూ తలంచాలి, ఒకే తలంపు కలిగే ప్రార్థన చేయాలి. గనక అదే గనక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అంతరంగ హృదయం అనే ఆలయము. గనక ఆ హృదయములో గనక మరి చెత్త చెదారము వాటితో పాటు గనక సైతాన్ ఎదిరింపుల్లో చదువుతాం. గనక మరి లేనిపోని వస్తువులన్నిటినీ కూడా ఇంట్లో పెట్టుకున్నట్టు హృదయములో పెట్టుకోవడానికి వీలు పడదు, పెట్టుకోకూడదు. హృదయములో ఎవరు ఉండాలంటే ప్రభువే ఉండాలి. గనక ప్రభు ఉన్నప్పుడే ప్రభువునికి మరి మహిమ. గనక మహిమ ప్రభువు ద్వారా గనక మరి ఆ హృదయము కలిగినటువంటి వ్యక్తికి గొప్ప దీవెన అన్నమాట. గనక ఆ యొక్క గొప్ప దీవెనలు ఈ మటలాదివార దినమందు ప్రభువు మీ అంతరంగములకు దీవించి వర్ధెల్ల చేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, కాలములు దినములు నీ స్వాధీనమందు ఉంచుకొని ఉన్న తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా నాయన, ఈ దినము మా అంతరంగములు, మా హృదయాలు, మా హృదయాలు దేవా ఎప్పటికప్పుడే నిష్కళంకమైన హృదయాలు కలిగి, నిష్కపటమైన హృదయాలు కలిగి దేవా నాయన నీవు నివసించగలిగినటువంటి దేవాలయముగా ప్రభా హృదయాన్ని శుద్ధి శుభ్రము చేసుకొని దేవా ఎప్పుడూ నిన్ను స్తుతిస్తూ సాగుటకు నీ ఆత్మ సహాయముతో నడిపించి దీవించి వర్ధలు చేయండి.
దేవా వాక్యం విను బిడ్డలందరికీ దేవా నేను ఎలాగుంటున్నాను, నా హృదయం ఎలా ఉన్నది అనే తలంపు ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవా మనస్సునకు ప్రార్థన పూర్వకముగా కలిగించి దేవా బాగా ఉంటే ఇంకా మరి ఇంకా గంభీరముగా వాడుకోనండి. బాగోలేకపోతే బాగో చేసుకోవడానికి దేవా బిడ్డలు దేవా సిద్ధపడి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.